అందరికీ కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు దట్ ఉమెన్. రచన అరవింద గారు. స్వాతి మాసపత్రికలో 1990లో ప్రచురింపబడినది. చదువుతున్న దేవి. ఆ ఇంట్లోంచి 2 కంఠాలు బాగా తారాస్థాయిలో వినిపిస్తున్నాయి. ఒకటి పురుష కంఠం, రెండోది స్త్రీ కంఠం. మధ్య మధ్య ఏడుస్తూ, అది వనజది. నేను చెయ్యలేను. రోజంతా మీకు పిల్లలకి చేసి నా ప్రాణం పోతోంది. పచ్చడి లేకపోతే ప్రాణం పోతుందా? మళ్ళీ నూనె అయిపోతుంది, ఖర్చు తగ్గించమని ఒకటే గోల. కంచంలోకి పిండి వంటలు కావాలి, కానీ తెమ్మంటే సత్తువ చాలదు. ఏది పెడితే అది తినండి. నా దగ్గర గారడి లేదు మీరన్నట్టల్లా చేయడానికి. వస్తూ ఉంటేనే వండుతాను. నూనెలు వంటలు పుట్టించలేను. పోనీ కదా అని ఊరుకుంటే పొగరు బాగానే ఎత్తికెక్కింది. ఇప్పుడే బజార్ నుంచి తెచ్చాను. కొత్తిమీర వేసి పచ్చడి నాకు ఇష్టమని నీకు తెలుసు. వీడి కోరిక ఎందుకు తీర్చాలి అని నీకు గీర్వాణం. అవి వాడి పుచ్చాక అప్పుడు కోసి వండి పెడతావు, రుచి పచ్చి లేకుండా. వండమన్నప్పుడు వండు, జవాబు ఇవ్వకు. పొరుగింటి గాలి తగిలింది. కబుర్లు చెప్పేవాళ్లే కానీ నిన్ను ఆదుకునేవాళ్ళు ఎవ్వరూ లేరని తెలుసుకో. పచ్చడి చేస్తే కానీ నేను తిన్ను. వనజ భర్త. మధ్యాహ్నం 12 అయింది. ఏమిటా పంతం? తినకపోతే మానేయండి. నేనేం ఫలహారం చేశానా? శోష వస్తోంది. ఎప్పుడు ముద్ద మింగుదామా అని నేను చూస్తుంటే ఇంకా పచ్చడి కావాలట. పచ్చడి అట్లా నోరు పెట్టుకొని అరవపోతే చేతులకు పని చెప్తే పచ్చడి అయిపోయేదిగా. మగాణ్ణి నా మాటే చెల్లాలని మీకు పంతం. వెధవ కాపురం. ఇష్టం లేకపోయినా తప్పదు. ఒళ్ళే కానీ మనసు అన్నీ అమ్మేసుకున్నాను తాళి కోసం. ఇంతకంటే విడాకులు పుచ్చుకొని నేను నాదోవన. పుచ్చుకో విడాకులు. ఆధునిక నాగరీమణి వీర వనిత వచ్చిందని అందరూ నిన్ను సన్మానం చేస్తారు. చూస్తున్నావుగా ఆవిడని. ఆవిడనేం అనకండి. ఆవిడనంటే నీకే నొప్పి. నీకు అట్లాగే ఊరేగాలనుంది. వరండాలో కూర్చున్న భర్తకు కనిపించలేదు, కానీ గోడ మించి పక్క ఇంట్లో ఎండలో కూర్చుని తలారబెట్టుకుంటున్న ఆవిడ వనజకు కనిపించింది. ఆవిడ తనని చూసింది. అంతేకాదు, ఆవిడ నవ్వుతోంది. వనజ సిగ్గుతో తల వంచుకుంది. ఆవిడ అంతే నవ్వుతూ ఉంటుంది. ఎవరేమన్నా నవ్వుతూనే ఉంటుంది. ఇప్పుడు మా ఇద్దరి సంభాషణ వింది అని అనుకుంది. చాలండి నిర్వాకం. లోపలికి వెళ్ళండి. చేస్తాను, పచ్చడి చేస్తాను, పాయసము చేస్తాను. చెయ్యగా చేస్తానా? మీకు తప్పుతుంది కానీ నాకు తప్పదు కదా. ఆవిడ ఒంటరిగా ఉంటుంది. ఆఫీస్లో పని. కుర్రాడు ఒకడు వంట పని చేస్తాడు. ఆవిడ ఇంటికి ఎవరెవరో వస్తుంటారు. మగాళ్ళు ఎక్కువగా వస్తారు. గృహిణీలు రారు సాధారణంగా. ఆడవాళ్ళు వస్తే ఏదో ఉద్యోగినులు అయి ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళంతా ఆవిడ మొగుడికి డైవోర్స్ ఇచ్చేసింది, పిల్లల్ని వదిలేసింది, ఉద్యోగం చేస్తోంది, మంచిది కాదు అని చెప్పుకుంటారు. వనజ కూడా అట్లాగే అనేదే. కానీ ఒకరోజు పిల్లలకి జ్వరంతో ఫిట్ వచ్చి గాబరా పడిపోతుంటే గొడవ చేసి ఆవిడ వచ్చి సేవ చేసింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. పిల్ల దక్కింది. ఆ కృతజ్ఞతతో వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఒకసారి. అంతే. ఏమిటో ఆకర్షణ అప్పుడప్పుడు వెడుతోంది. ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని అనుకుంటుంది. భర్త భోంచేసి ఆఫీస్కి వెళ్ళాడు. పిల్లాడు నిద్రపోతున్నాడు. ఇంకో గంటకు కానీ లేవడు. తమ్ముడిని చూస్తుండమని కూతురికి చెప్పింది. పక్కింటికి వెళ్ళి తలుపు తట్టింది. తలుపు తీశాడు కుర్రాడు. తన అడుగులు చప్పుడు విని రా వనజ అని పిలిచింది ఆవిడ. ఆ ఇల్లు తమ ఇంటికంటే పెద్దది కాదు, కానీ ఏదో మనసులోకి అడుగు పెడుతున్నట్టుగా ఉంది. కర్టెన్లు అలంకరణతో శుభ్రంగా ఉంది. ఆ గదిలో ఇస్త్రీ దుప్పటితో పరిశుభ్రంగా మెరిసిపోతున్న పక్కదిళ్ళు. పడుకునుంది ఆవిడ. జుట్టు పొడవుగా భుజం మించి పడుతూ మహారాణిలాగా అనిపిస్తోంది. రా కూర్చో. ఆ మంచం మీద చోటిచ్చింది. మీ వారు వెళ్ళారా? పలకరించింది. మాటలు పెగలడం లేదు. దేవుని విగ్రహం ముందు నుంచున్నట్టు లోపల ఏవేవో చెప్పుకోవాలని, తన ఆరళ్ళు చెప్పుకోవాలని, ఎన్నెన్నో తెలుసుకోవాలని. కానీ దోవ కనిపించలేదు. బాబు పడుకున్నాడా? నవ్వుతూ తన కళ్ళలోకి చూస్తోంది ఆవిడ. ఆ కళ్ళకి తెలియదేమిటి తనకి ఆవిడ ముందు సిగ్గెందుకు? విన్నారా మా మాటలు అంది బాధని అణుచుకుంటూ. అంది. మీకు అసహ్యం వేసిందేమో మా బ్రతుకులు చూసి. దెబ్బలాడుకుంటూ విడిపోలేక కలిసి ఉండలేక నవ్వుకుంటారు కదూ. అసహ్యం ఎందుకు? ఇది జీవితం. అందరికీ గొప్పగానే బ్రతకాలని ఉంటుంది, కానీ సాధ్యం కాదు. ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి. తప్పదు. అతడికి ఉంటాయి కోరికలు. పాపం అతను సర్దుపోతూనే ఉంటాడేమో. కానీ ఆడ తలుచుకున్నట్లు
అతడికి అవసరం లేదు. ఆత్మాభిమానం చంపుకోకపోతే, అబద్ధం ఆడకపోతే రోజు గడవదు. ఆ మొగుడు వద్దు, పిల్లలు వద్దు, ఎక్కడికైనా లేచిపోదామని అనిపిస్తోంది ప్రాణం. అతడికి నా మీద ప్రేమ. నేను పోతే ఇంకొకతను చేసుకుంటాడు. మెట్రిక్ చదువుతున్నాను. నా పొట్ట నేను పోషించుకోగలను. మనసులో విరక్తంతా మాటల్లోకి వచ్చేసింది. కానీ మనిషికి తిండి గుడ్డ చాలవు కదా వంజా. ప్రేమ కావాలి, అనురాగం కావాలి, ఆత్మీయత కావాలి, ఐశ్వర్యం కావాలి, పిల్లలు కావాలి. ఏం లేకపోయినా పర్వాలేదు, కానీ బానిసత్వం మాత్రం భరించడం కష్టం. నా స్థితి బానిసత్వం కన్నా ఏం బాగుంటుంది? రోజంతా కీచులాడుకోవడం, మళ్ళీ అతడికి లొంగిపోవడం అసహ్యంగా ఉంటుంది. అందుకే నన్ను చూసి మీరు నవ్వుకుంటున్నారు. నాకు కూడా స్వతంత్రంగా మీలాగా ఉండాలని ఉంటుంది. నాలాగానా? మీకేం తక్కువ? ఏ బాదరబందీ లేదు. ప్రేమగా ఉంటే అర్థం ఉంది, కానీ పురుగు కంటే హీనంగా చూసే మోడికి లొంగి ఉండడం ఏ జన్మలో చేసిన పాపమో. నిజమే, ప్రేమ కావాలి, స్త్రీకి కావాలి, పురుషుడికి కావాలి. దానికోసమే ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకుంటారు. ఒక సంసారం, ఒక ఇల్లు ఏర్పరచుకుంటారు. కానీ జీవితం అంటే మొగుడి జీతం, భార్య సహనం, ఇద్దరి సహకారం, చుట్టూ సంఘం. ఇన్ని శక్తుల ఒత్తిడి మధ్య పువ్వులాంటి ప్రేమ ఎక్కడ మిగులుతుంది? తప్పు వ్యక్తులది కాదు, నీది కాదు, నీ భర్తది కాదు. వనజ ఆశ్చర్యపడింది. శ్రద్ధగా వింటోంది. నాకేం తక్కువ? భర్తను వదిలేశాను, సంఘ దూరాలని, పిల్లల్ని విడిచిపెట్టాను, హృదయం లేని స్త్రీని. స్వతంత్రురాలు అంటున్నావు నువ్వు. అందరూ మంచిది కాదు అంటారు. అట్లా అంటూ ఉంటే నవ్వుకోగలవా? బాధపడకుండా నీకు స్వతంత్రం కావాలా? సాంప్రదాయం ప్రకారం కట్టించుకున్న సూత్రాల్ని తీసివేయగలవా? నేను లేకపోతే నా పిల్లలు ఏమైపోతారు అన్న బెంగని గెలవగలవా? నిన్ను నువ్వు పోషించుకోగలవా? ఎవ్వరూ పలకకపోయినా తినడానికి, తిరగడానికి ఆస్తి ఉందా? ఒకవేళ ఉద్యోగం పోతే ఆఫీసర్కి నీ శరీరాన్ని అర్పించి ఉద్యోగం నిలబెట్టుకోగల ధీమా ఉందా? భర్త తిరిగి వచ్చి మంచి మాటలు చెప్తే మెత్తపడకుండా ఉండగలవా? దక్కిందే చాలు అని కక్కుర్తి పడకుండా ఉండగలవా? కష్టాలు వస్తాయని భయాన్ని జయించగలవా? వనజ కళ్ళు విచలితమవుతున్నాయి. నీ సొంత వాళ్ళెవ్వరూ నీకేమీ కారు అని అనుకోగలవా? వాళ్ళింటికి చుట్టాలెవరూ రారు. నీకేమీ కానీ పరాయి వారిని నీ వాళ్లలాగా చూసుకోగలవా? పన్ని కుర్రాడికి జ్వరం వస్తే ఆవిడ కాళ్ళు పిసికిందని చెప్పుకున్నారు. ఒక వ్యక్తి నిన్ను ఆకర్షిస్తే ఏ ఇచ్చిపోచ్చుకోడాలు లేకుండా అతన్ని తాళి కట్టమనకుండా నీ తను మానధనాలు అర్పించగలవా? తిరిగి అతడు నీ వైపు చూడకపోతే కన్నీరు కార్చకుండా ఉండగలవా? చిరునవ్వుతో వీడ్కోలు చెప్పగలవా? అతడి మీద నీకు కోరిక కలగకపోతే నీ భర్త అయినా సరే, అధికారైనా సరే తిరస్కరించగలవా? అందుకే కాబోలు స్నేహితులంటూ వచ్చిన వాళ్ళు మళ్ళీ రారు. ఈవిడ ఇంటికి ఒకరో ఇద్దరో తప్ప. నీ ఇంటికి ఎవ్వరు రాకపోతే టాగోర్, చలం, రసేలు నా స్నేహితులు అనుకోగలవా? వనజ వేలగా చూసింది. ఆవిడ మళ్ళీ నవ్వుతోంది. నేను కూడా మొన్నటిదాకా మనశ్శాంతి లేదనుకుని, కావాలనుకుని బాబాల వెంట, స్వామీజీల వెంట తిరిగాను. ఇప్పుడు నవ్వొస్తోంది. తెల్లతాళ్ళ వారుతుండగానే పువ్వు పూస్తుంది. సూర్యుడు ఉన్నంతసేపు గాలి పీలుస్తుంది. సూర్యుడు అస్తమించగానే ముడుచుకుంటుంది. ప్రకృతి ధర్మం జరిగిపోతుంది. ఇంత చదువు చదవక్కర్లేదు. నీ భర్తను వదిలిపెడితే నాకు తిండి నిద్ర కూడా వద్దు, ఆ కృష్ణ భగవానుని నామస్మరణ చాలు అని మీరా అలా అనుకోగలవా అనంది. వనజ కళ్ళలోంచి నీళ్లు జలజలా రాలాయి. ఆవిడ వనజ భుజం తట్టింది. పిచ్చిపిల్ల, వెళ్ళు, ఫలహారం చెయ్యాలేమో, అతడు వచ్చే వేళయింది అని అంది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. స్వాతి మాసపత్రికలో 1997లో ప్రచురింపబడింది. ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటే తప్పకుండా స్కిప్ చేయకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.